Hello everyone, welcome to Nikki Newton's YouTube channel and please do like, share and subscribe for more videos. అండ్ ఈ శారీ వచ్చేసి మా మదర్ది. సో నేను బర్త్డేకి ఇలా అవుట్ఫిట్ ట్రై చేశాను. నేను చూడండి, ఇది వచ్చేసి ఓల్డ్ శారీని న్యూ లుక్ నేను తీసుకొచ్చేసాను. సో మీకు అంటే లాంగ్గా కావాలంటే కంప్లీట్ సిమిలర్ శారీ తీసుకోండి. అంటే ఇట్లా బార్డర్స్ ఏమి ఉండొద్దు శారీకి. నాకు షార్టే కాబట్టి నేను ఈ శారీ పిక్ చేసుకున్నాను. సో చూడండి, నేను 2 సైడ్స్ బార్డర్ అనేది రిమూవ్ చేశాను, 1 సైడ్ రిమూవ్ చేశాను. చూడండి, అంటే ఫాల్ సైడ్ మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేశాను నేను. తర్వాత దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అది శారీ హైట్ ఎంత వస్తుందో నేను మెజర్ చేసుకుంటున్నాను. నాకు లైక్ 30 అట్లా అయితే సరిపోతుంది హైట్. సో తర్వాత నేను బాడీ హైట్ నేను మెజర్ చేసుకుంటున్నాను. బాడీ హైట్ వచ్చేసి 13.5 అలా తీసుకున్నాను. లూజ్ వచ్చేసి 10.5 తీసుకున్నాను. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 11 అలా తీసుకున్నాను. సో చూడండి, షోల్డర్కి అండ్ నెక్ డిజైన్కి నేను 6 అలా తీసుకున్నాను. 6.5, 6 అలా. చూడండి, మీకు వీడియోలో తెలుస్తుంది. నేను కింద డీప్ ఎట్లా అంటే ఇది కొంచెం స్లీవ్స్ డిఫరెంట్ కాబట్టి ఇలా నేను వీడియో చూపిస్తున్నట్టు కిందికి నెక్ కోసం 5 తీసుకోండి. అది ఫ్రంట్ సైడ్ 5.5 అలా తీసుకోండి. మీకు కొంచెం డీప్ కావాలంటే, లేదు నార్మల్గా కావాలంటే 5 అలా తీసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అయిపోతుంది. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్కి కూడా నేను సేమ్ అలాగే కట్ చేశాను. కాకపోతే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ, 1/2 ఇంచ్ తక్కువ. అంటే నేను ఒక ఫ్రంట్ నెక్ 5.5 తీసుకున్నాను కదా. సో ఫ్రంట్ 5 తీసుకున్నా, బ్యాక్ 5 తీసుకున్నాను. సో బ్యాక్ వచ్చేసి స్ట్రెయిట్ లైన్ కట్ చేసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి కొంచెం కర్వ్ కట్ చేసుకున్నాను. నేను ఇంతసేపు శారీ చూపెట్టాను కదా, శారీలో నేను ఆల్రెడీ కొంచెం పార్ట్ కట్ చేసుకున్నాను, లైక్ బాడీ పార్ట్స్ కోసం వీడియోలో చూపిస్తున్నట్టు డబల్ లేయర్గా వేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ని దాని మీద ప్లేస్ చేసుకొని మీరు కట్ చేసుకోండి. అంతే, అయిపోతుంది. మీకు కావాలంటే కార్నర్స్ అంటే సైడ్స్ ఇప్పుడే కట్ చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ చేశాక కట్ చేసుకోవచ్చు. సో నేను స్టిచ్ చేశాక కట్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. స్లీవ్స్ దగ్గర నేను స్లీవ్స్ హైట్ వచ్చేసి 13.5 పెట్టుకున్నాను. లూజ్ 1 మీటర్, 1.5 మీటర్ మీకు ఎంత అవైలబుల్గా ఉంటే అంత, ఎంత ఫ్లేర్ పెట్టుకుంటే అంత ఫ్లేర్ కుర్చీ వస్తుంది అన్నమాట. అందుకే తర్వాత బాటమ్ పార్ట్కి వచ్చేసి నేను అంబ్రెల్లా కట్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. నాకు నేను ఈ కంప్లీట్ శారీని 4 ఫోల్డ్స్ వేసాను. 4 ఫోల్డ్స్ వేసేసి నేను నడుము దగ్గర వచ్చేసి 7.5 అలా తీసుకొని స్ట్రెయిట్ లైన్ కట్ చేసుకున్నాను. క్రాస్గా కట్ చేసుకుంటే మీకు లైక్ కింద అనేది కొంచెం క్రాస్గా వస్తుంది. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది. కొన్ని క్లాత్స్కి అంటే క్లాత్ని బట్టి ఇలా క్రాస్గా స్ట్రైట్గా రావడం ఉంటుంది. అందుకే సో నేను హైట్ వచ్చేసి 28 తీసుకున్నాను. యాక్చువల్గా నాకు 27 అలా చాలు. సో మనం కింద పీకో చేసుకుంటాం కాబట్టి అది కుట్టల్లో వెళ్ళిపోతుంది. అంతే. చూడండి, ఇలా రౌండ్గా మనం కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్లో నేను బాడీ పార్ట్కి తీయగా మిగిలిన క్లాత్ మొత్తం నేను కింద బాటమ్కి యూజ్ చేశాను. ఇలా నేను వీడియో చూపిస్తున్నట్టు 4 ఫోల్డ్స్ వేసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి. తర్వాత 5 సెంటీమీటర్స్ అంటే 5 ఇంచెస్తోని ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ ఇలా 5 అనేది రావాలన్నమాట. సో చూడండి, 5 వచ్చేస్తుంది. తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లో ఇంకోటి జాయింట్ ఉంటుందన్నమాట మనం పైన క్లాత్కి, దాన్ని కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకుంటే ఇవి 2 పార్ట్స్, ఇవి 4 పార్ట్స్ వచ్చేస్తాయి. ఆ 2 పార్ట్ అంటే ఈ 2 పార్ట్స్కి ఈ 4 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 4 పార్ట్స్ అటొకటి ఇటొకటి జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. లైక్ మన శారీ పెట్టుకోలాగా అయిపోతుంది అన్నమాట. తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుంటున్నాము. చూడండి, ప్రాపర్ సైడ్ ఎటో మీరు చూసుకోవాలి. ఎందుకంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది, 2 సేమ్గానే ఉన్నాయి నాకు. సో చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్ అంటే అండర్ ఆర్మ్స్ దగ్గర నుంచి నెక్ చుట్టూ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే
దీనికి అండర్ ఆర్మ్స్కి అంటే ఏమి ఉండదు కదా హ్యాండ్స్ గిట్లా. సో హ్యాండ్స్కి కూడా కంప్లీట్గా ఇలా క్లోజింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రివర్స్ తీసేసుకోవాలి. రివర్స్ తీసేసుకొని పైనుండి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. పాదం ఇంచ్ గ్యాప్తోని చిన్న కుట్టు వేసుకోవాలన్నమాట. సో చూడండి, చిన్న కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు ఇలా కొంచెం మీకు ప్రాపర్గా రాకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే కంప్లీట్గా రివర్స్ తీయకముందు ఫస్ట్ లైనింగ్ క్లాత్ దగ్గర ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది మెయిన్ క్లాత్ దగ్గర నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో అట్లయితే నీట్గా ఉంటుంది. చూడండి నేను ఎంత స్లోగా స్టిచ్ చేస్తున్నానో, నేనేం పాజ్ చేయలేదు, అంటే లైక్ స్పీడ్ మోషన్లో ఏం పెట్టలేదు ఈ వీడియో, ఎందుకంటే మీకు క్లియర్గా తెలుస్తుంది నేను ఎంత స్లోగా కుడుతున్నాను అని. అలా కుడితేనే మనకు ఈక్వల్ లైన్లో వస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా కుదురుతుందని నేను ఇలా కుడుతున్నాను. చూడండి, ఇలా కంప్లీట్ చుట్టుకుట్టు వేసాక అయిపోతుంది మన నెక్ అనేది. సేమ్ దాని చుట్టుకుట్టు అంటే కింద సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, అదంతా ఇలా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. అంతే, ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి సేమ్ నెక్స్ కదా, ఇలాగే వస్తుంది. తర్వాత నేను ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి 3.5 దగ్గర నుంచి మిడిల్ నుంచి 3.5 వరకు మార్క్ చేసుకొని ఇలా టాకాలు పోసుకోవాలన్నమాట. కొంచెం పై వరకే పోసుకోవాలి. సో కొంచెం ముందు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే నేను ఫస్ట్ చూపెట్టాను కదా ప్రాసెస్, ఇది స్ట్రైట్ వచ్చేసింది, అది వచ్చేసి క్రాస్ వచ్చేసింది కొంచెం నెక్. సో దీన్ని కూడా సేమ్ అలాగే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకొని ఇలా కచక్స్ పెట్టుకొని రివర్స్ తీసేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. దీనికి కూడా సేమ్ చిన్నగా అలాగే పాదం ఇంచ్ గ్యాప్తోని చిన్న కుట్టుతోని వేసుకోవాలి. అంతే, ఫినిషింగ్ నీట్గా వస్తుందని చెప్పాను కదా. తర్వాత దీనికి కూడా చుట్టుకుట్టు వేసుకోవాలి. చుట్టుకుట్టు ఆర్ సైడ్స్కి స్టిచ్ చేసినా చేయకుండా ఏం లేదు. సో నేను స్టిచ్ చేసుకోలేదు, మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని సేమ్ దీనికి కూడా 3.5 ఇంచెస్ నుంచి ఇలా టాకాలు పోసుకోవాలన్నమాట. చూడండి, ఇలా టాకాలు పోసుకుంటున్నాను. టాకాల దగ్గర కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి, కుట్లు పిగలకుండా ఉంటుంది. చూడండి, తర్వాత హ్యాండ్స్ వచ్చేసి నేను కట్ చేసుకున్నాను కదా, వాటికి 4 సైడ్స్ మీరు ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. లేదంటే అటు కార్నర్ ఇటు కార్నర్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, పర్లేదు. నేను 4 సైడ్స్ ఎందుకు చేసుకున్నానంటే నాకు ఆ పోగులు అనేది బయటికి రాకుండా ఉండాలని నేను స్టిచ్ చేసుకున్నాను. తర్వాత ఇలా మొత్తం కుర్చీ మీకు ఎంత వీలైతే అంత కుర్చీ పెట్టేసుకోవాలి, చిన్న కుర్చీ. నేను చాలా చిన్న కుర్చీ పెట్టేశాను, మీకు ఎంత వీలైతే అంత చిన్న కుర్చీ పెట్టేసుకోండి. అంతే, హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయి. తర్వాత నేను హ్యాండ్స్ ఓన్లీ కాకుండా ఇక్కడ చిన్న పట్టీలాగా కూడా స్టిచ్ చేసుకున్నాను. దీనికి ఎలాస్టిక్ ప్లేస్ చేస్తున్నాను. సో దీనికి నేను సేమ్ హ్యాండ్ ఎంత తీసుకున్నానో ఇది కూడా అంతే 13 అలా తీసుకున్నాను. తర్వాత ఎలాస్టిక్ నా దగ్గర సన్న ఎలాస్టిక్ లేదు, సో కొంచెం లావుదే నేను హాఫ్గా కట్ చేసేసి దాంట్లో నేను ప్లేస్ చేసేసుకొని ఇలా అటు కార్నర్కి ఇటు కార్నర్కి స్టిచ్ వేసుకుంటున్నాను. అంతే, అయిపోయింది. 2 సైడ్స్కి ఇలా మనం మార్క్ చేసుకోవాలి. నెక్ నుంచి 3.5 ఇంచెస్ నుంచి మన నెక్ అనేది చూసుకొని అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా మనకు ఈ కార్నర్ ఉంటుంది, ఆ కార్నర్ నుంచి 2.5 వరకు మనం మార్క్ చేసుకొని ఆ కుర్చీ దాంట్లోనే అడ్జస్ట్ అయ్యేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. అండ్ నేను ముందుగా స్టిచ్ చేశాను కదా, ఇలా ఎలాస్టిక్ బ్యాండ్ వచ్చేసి అంటే ఇట్లా దీన్ని కూడా దానికే స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని హ్యాండ్ దానికి కూడా జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా ఉంచుకోవచ్చు. హ్యాండ్స్కి కూడా మీరు సన్న ఎలాస్టిక్ అనేది యూస్ చేసుకోవచ్చు. నేను యూస్ చేయలేదు, డైరెక్ట్ నేను దానికి జాయిన్ చేశాను. అది వీడియో తీయలేదు, బట్ నేను దానికే జాయిన్ చేసేసాను. సో చూడండి, సేమ్ ఇలా హ్యాండ్స్ వచ్చేసి నేను మార్క్ చేశాను కదా, మీకు వీడియోలో చూస్తే క్లియర్ అర్థమవుతుంది. ఇలా మార్క్ చేసినట్టు చూసుకొని మీరు సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోండి. అండ్ 2 సైడ్స్ సేమ్ ఇలాగే మార్క్ చేసుకొని వాటిని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ సైడ్ మేము జాయిన్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే అది చూసుకోవాలి. ఫస్ట్ మనం 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ కొంచెం ముందుకు వెనక్కి అంటే చూసుకోవద్దు. అట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఒక దగ్గర పెట్టుకొని వాటిని మార్క్ చేసుకున్న తర్వాత
ఇలా వేసుకుంటే ఈక్వల్గా వచ్చేసింది. చూడండి నేను ఇక్కడ అండర్ ఆర్మ్స్ దగ్గర నేను కొలిచాను ఎంత వచ్చేసిందో అన్నట్టు. సో అలా తర్వాత వచ్చేసి బాటమ్ పార్ట్కి లైనింగ్ స్టిచ్ చేసుకుంటున్నాం. నేను చెప్పాను కదా పెద్దవి వచ్చేసి 2 పార్ట్స్, చిన్నవి వచ్చేసి 4 పార్ట్స్. ఆ పెద్ద పార్ట్కి అటొకటి ఇటొకటి చిన్న పార్ట్స్ జాయిన్ చేస్తే అయిపోతుంది. సో అంతే. తర్వాత దాన్ని కింద ఫోల్డింగ్ చేసేసి ఇలా నేను వీడియో చూపిస్తున్నట్టు దాన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మీకు పీకో మిషన్ ఉంటే పీకో కూడా చేసుకోవచ్చు, అది మీ కంఫర్ట్. తర్వాత ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్, ఇంకో పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్. ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకో దాన్ని ఇలా జాయిన్ చేసుకోవాలి, అంటే ఇలా కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చేసింది, దాన్ని నేను చిన్న కుర్చీ పెట్టేశాను అంతే. తర్వాత దీన్ని మన ఫ్రంట్ ఆర్ బ్యాక్ పార్ట్కి మనం దీన్ని జాయిన్ చేసేయాలన్నమాట. అంతే, అయిపోతుంది, మనకు రెడీ అయిపోతుంది అన్నమాట మన డ్రెస్. 1 సైడ్ అనేది సేమ్ 2 సైడ్స్ అలాగే జాయిన్ చేసుకోవాలి. తర్వాత నేను ఇది సైడ్ థ్రెడ్స్ కోసం నేను ఇట్లా కట్టుకోనికి నేను థ్రెడ్ స్టిచ్ చేశాను. ఇలా నేను వీడియో చూపిస్తున్నట్టు థ్రెడ్ స్టిచ్ చేసుకోండి. తర్వాత దాన్ని ఇలా లోపల నుంచి ప్లేస్ చేసుకొని అక్కడ కొంచెం ఇట్లా రఫ్ కొట్టుకొని ఫస్ట్ లైనింగ్ క్లాత్ని పక్కకు తీసేసి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ సేమ్ ఫ్లేర్ ఉంటే 2 కలిపి జాయిన్ చేసుకోవచ్చు. లైనింగ్ క్లాత్ మనం తక్కువ ఫ్లేర్ పెట్టుకుంటాం కాబట్టి తర్వాత జాయిన్ చేసుకోవాలి. అంతే, మన బ్యూటిఫుల్ డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. నాకైతే పార్టీ వేర్ లుక్ వచ్చేసింది. ఓల్డ్ శారీ అయినా న్యూగా క్రియేట్ చేశాను కాబట్టి నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. మీకు కావాలంటే ఇది సింగిల్ పీస్ లాగా వేర్ చేయొచ్చు, లేదంటే పాయింట్తో పేరప్ చెడుగు వేర్ చేయొచ్చు. చూడండి హ్యాండ్స్ వచ్చేసి ప్రిన్సెస్ లుక్ వచ్చేసింది నాకు. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.